చీకట్లు అలుముకున్నాయి. రాత్రి నాచారంకు కుంభమేళా భక్తుల మృతదేహాలు చేరుకోవాల్సి ఉంటుంది. కానీ కుంభమేళాలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా తరలింపు ఆలస్యమవుతోంది. కుంభమేళా ఘోర ప్రమాదంలో 7 ఘటనా ప్రదేశంలోని మృతి చెందారు. ఇప్పుడు ఆ కుటుంబాలు శోక సంతనంలో మునిగిపోయాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న ఘటనకు సంబంధించి ఇక్కడి నుంచి పుణ్యస్నానాలు ఆచరించడానికి కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి ప్రయాణం అవుతున్నారు. కానీ ఒక లారీ రూపంలో వాళ్ళని మృత్యువు వెంటాడింది. ఎదురుగా వస్తున్న లారీ ఈ మ్యాక్సీ క్యాబ్ను మీరు చూడొచ్చు. ఆ విజువల్ని కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే 3 నెలల క్రితమే కొన్నాడు ఆ మ్యాక్సీ ఆ క్యాబ్ని. మీరు చూడొచ్చు, చిన్న బస్లా కనిపిస్తుంది కదా, మినీ బస్సు అంటూ ఉంటాం మన సాధారణంగా. ఆ కుటుంబాల్లో శోక సంద్రంలో మునిగిపోయాయి. ఆనంద్, శశి, రవి ప్రసాద్, మల్లారెడ్డి, బాలకృష్ణ, రాజు వీళ్ళు మృతి చెందడం జరిగింది. నవీన్ ఆచార్య అలాగే సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. కుంభమేళాకు వెళ్ళి వస్తూ ఉండగా మధ్యప్రదేశ్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది భక్తులు ఉన్నారు. ఎవరు ఊహిస్తారు? మరి ముఖ్యంగా నాచారం కార్తికేయ నగర్ నుంచి వీళ్ళందరూ కూడా ఆ మినీ బస్సులో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్కు వెళ్ళారు. తిరిగి వస్తున్న సందర్భంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇక్కడ ఇంకా ఘోరం ఏంటంటే వీళ్ళంతా కూడా ఆయా కుటుంబాలకు పెద్దలు, అంటే ఆ కుటుంబానికి పోషణ వాళ్ళే. ఒక కుటుంబం కాదు, ఈరోజు 7 కుటుంబాలు. అంటే కనీసం 7x3 అంటే ఒక కుటుంబంలో 3 ఉన్నారు అనుకుందాం, కనీసం అంటే 21 మంది ఈరోజు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళు లేక మా కుటుంబ పోషణ ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేసుకుని గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. చిన్నపిల్లల తండ్రి ఒకరు, కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తోంది ఇంకొకరు, ఆ కుటుంబానికి పోషణే ఒకరు, ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది ఒకరు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దీన గాథ. ఆ దీన గాథ వింటూ ఉంటే బహుశా కన్నీళ్ళాగం. ఎవరు ఊహిస్తారు? ఇలా ఒక పుణ్యకార్యానికి వెళ్ళారు, పుణ్యస్నానాలు ఆచరించి ఇంకొక కొద్ది గంటల్లో వస్తారు అంటూ అనుకుంటున్న సందర్భం. వీళ్ళందరూ తిరుగు ప్రయాణం అవుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ సుహారా పోలీస్ స్టేషన్ మొహలా బార్గి గ్రామాల దగ్గర, ఆ గ్రామాల మధ్య ఆ మినీ బస్ ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తోంది. ఒక బ్రిడ్జ్ మీదకి రాగానే అక్కడి నుంచి, అంటే రాంగ్ రూట్లో వచ్చిందంటూ తెలుస్తోంది. ఆ ట్రక్, లారీ మీరు చూడొచ్చు, ఒక మినీ లారీ, అది వాళ్ళకు మృత్యు శకటంగా మారింది. ఎక్కడా కూడా నామరూపాలు లేవు. ప్రస్తుతం ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న ఆర్టీవీ వెళ్ళింది ఆ కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ కుటుంబాల ఆవేదన మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. మీరు చూడొచ్చు, ఆ తల్లి నమ్ముకొని ఇంకో తల్లి, నా బిడ్డ ఇప్పుడు ఏమైపోవాలి అంటూ తన కూతురి దీనావస్థను తలుచుకొని ఆ తల్లి గుండెలు బాదుకుని ఏడుస్తోంది. నా తండ్రి ఏడి అంటూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చలించిపోయారు. తన తండ్రి ఇక రాడు అని తెలిసి వాళ్ళ గుండె, ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్ వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తుంటే గుండె ద్రవించుకుపోతోంది. ఒక్కసారి చూడండి, నుజ్జు అయిపోయింది. ఎక్కడా కూడా నామరూపాలు. కొన్ని విజువల్స్ కూడా ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆ మృతుల శరీర భాగాలు మొత్తం మాంసం ముద్దలైపోయాయి. వాటిని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఈ కథనంని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ కుటుంబాలు ఏమంటున్నాయి, ఆ కుటుంబాల ఆవేదన మనం వింటాం.
అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా, నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా. మేము లేదన్నామయ్యా, మాకేం లేదయ్యా. మా అల్లుడే నాకు పెద్ద దిక్కయ్యా. మేము లేదయ్యా, అన్ని మా అల్లుడే చూసుకుంటాడయ్యా. మాకు మా అయ్య కూడా చచ్చిపోయిందయ్యా. మా అయ్య చచ్చిపోయి 9 నెలలు అవుతుందయ్యా. నాయ్యా నా మొగడు చచ్చిపోయినప్పుడు మా అల్లుడే ముగ్గురు ఎవరు చేసిండయ్యా. నాయ్యా ఇప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయిందయ్యా. నాకేమన్నారయ్యా. నాయ్యా నాయ్యా ఎంత పని చేసినవయ్యా. నాయ్యా నీ కొడుకులు ఎడుతున్నాయ్యా. నాయ్యా నీ కొడుకులను బెదిరిస్తావయ్యా. చిన్నగా మాట్లాడుకోవచ్చు. నా అల్లుడు అక్కడ కుంభమేళ పోయిండు అయ్యా. బండి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిండని చెప్పలే మాకు. కాలు ఇరిగిందని చెప్పిరయ్యా. కాలు ఇరిగింది అనుకుంటున్నామయ్యా మేము ఇప్పటి వరకు. నాయ్యా నా మొగడు కూడా చచ్చిపోయిండయ్యా. మొత్తం మా అల్లుడే చూసుకుంటాడయ్యా మమ్మలను. మా పెద్ద దిక్కుపోయింది అయ్యా. మమ్మల్ని నాగం చేసిపోతుండయ్యా మా అల్లుడు. ఉన్నాయో ఉన్నాయో ఉన్నాయా ఎంత పని చేసినవయ్యా. ఉన్నాయా మేమేడు సరిగ్గా రాలేదు కదయ్యా. నాయ్యా నేను ఏడుస్తుంటా అయ్యా. నాయ్యా నేను లేని అర్థం అన్నవయ్యా. నాయ్యా మామ లేకుంటే నాయ్యా అల్లుడు నాకు పెద్ద దిక్కయ్యా. నా భర్త కూడా చచ్చిపోయాడు అయ్యా. మేము లేదన్నామయ్యా, మాకేం లేదయ్యా. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఆ మృతదేహాల కోసం, వాళ్ళ చివరి చూపు చూడడం కోసం ఇక్కడ వాళ్ళు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఏంటి అప్డేట్ ఏంటి? ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎందుకు ఆలస్యం అవుతోంది? కుంభమేళలో జరిగిన యాక్సిడెంట్ ఏదైతే కుంభమేళకు వెళ్ళి తిరిగి వస్తున్న తెలుగు ప్రజలకు చనిపోవడం అనేది చాలా విషాదం అని చెప్పొచ్చు. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒకటే కార్తికేయ నగర్ కి చెందిన ఒకటే కుటుంబము, మరికొంతమంది ఫ్రెండ్స్ అని కూడా తెలుస్తుంది. శనివారం రోజు అక్కడి నుంచి కుటుంబం అందరు కలిసి, అంటే కొంతమంది కుటుంబము మరికొంతమంది అదే కాలనీకి చెందిన వాళ్ళు పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా కుంభమేళం వెళ్ళి ఆ పుణ్యస్నానాలు చేయడానికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా 9th రోజు అయితే వెళ్ళారని తెలుస్తుంది. సుమారుగా ఈవినింగ్ వీడియో కాల్ చేశారు, కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఆ తర్వాత నిన్న కూడా, అంటే నిన్న తిరిగి వస్తున్న సమయంలో 9:45కి కూడా వీడియో కాల్ మాట్లాడారు కుటుంబంతో. నిన్న పొద్దున తెలిసిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తున్నారు. సుమారుగా 9 మెంబర్స్ అయితే వెళ్ళారు. దీంట్లో ప్రధానంగా 7 మెంబర్స్ మాత్రం స్పాట్ లో చనిపోయారు. ఏదైతే 3 మెంబర్స్ మాత్రం ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, మిగతా 5 మెంబర్స్ అంతా కాలనీ వాళ్ళని కూడా పూర్తిగా తెలుస్తుంది. వాళ్ళందరూ కుటుంబానికి పెద్ద దిక్కు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు 3, మిగతా 5 అని కూడా తెలుస్తుంది. నిన్నటి వరకు అంటే బయలుదేరి తిరిగి వస్తున్నాము, పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా దర్శనం చాలా బాగా జరిగింది, తిరిగి వస్తున్నాం, కానీ ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అంటూ ఇలా కుటుంబానికి చెప్పారు. కుటుంబ సభ్యులుగా తిరిగి వస్తున్నారు కదా అనే ఒక నమ్మకం, ఆశతో ఉండే, కానీ ఇలా జరుగుతుందని మాకు తెలియదు అంటూ ఆ తల్లి రోధిస్తున్న పరిస్థితి గుండెని పిండేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు, అంటే వీడియో కాల్ చేసి తిరిగి వస్తున్నామని చెప్పారు. వస్తున్నారు కదా అన్న ఒక నమ్మకంతో ఉన్నాం. నిన్నటి వరకు మాకు తెలీదు. ఫస్ట్ మొదట కాలు ఇరిగిందని చెప్పారు, ఆ తర్వాత మనిషే లేడని చెప్పారు. గుడికి అసలు పంపించే వాళ్ళం కాదు, పుణ్య క్షేత్రంకి వెళ్ళి ఇలా వస్తుంటే ఇలా ఎందుకు జరిగిందంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తున్న పరిస్థితి, అంటే వాళ్ళు చాలా ఎమోషనల్ గా అయిపోయి దేవుణ్ణి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్లియర్ గా చూస్తే మాకు ఎవరు లేరు, మాకు ఆదాయం ఏం లేదు. పోలీసులు వాళ్ళు కూడా ఎటువంటి, అంటే మధ్యప్రదేశ్ పోలీసులు కూడా, లోకల్ పోలీసులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు. బాడీస్ అనేవి కూడా ఇక్కడికి నాచారం వస్తున్నాయని చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం కల్లా పూర్తిగా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మార్నింగ్ కూడా వీళ్ళు వీడియో కాల్ మాట్లాడారు. పూర్తిగా చూస్తే కూడా వీళ్ళు వస్తున్నారని చెప్పారు. ఈ లోపలనే ఈ ఘటన జరిగింది. 8:30 నుంచి 9:30 ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న అంటే హైవే రాంగ్ రూట్ లో
వస్తున్నట్టు ట్రక్ ఏదైతే ఉందో అది మినీ బస్ ని ఢీకొట్టడంతో సుమారుగా 7 స్పాట్ లో అయితే చనిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అధికారులు కూడా కొంచెం సహకరిస్తున్నారు, ఆ బాడీస్ ను కూడా ఇక్కడికి తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. నిన్న మాత్రం కొంచెం ఉధృత వాతావరణం అనేది చెప్పొచ్చు. ఇక్కడ నుంచి తెలుగు ప్రజలు కాల్స్ చేస్తున్నప్పటికీ కూడా కాల్స్ ఆన్సర్ చేయకుండా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేరంటూ కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ కుంభమేళ రోడ్ ప్రమాదం ఇద్దరు పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సీరియస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్. నవీన్ ఆచార్య, సంతోష్. మరోవైపు ప్రమాదం వెంటనే